మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మౌలిక వసతులు లేక సుమారు 150 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం డిగ్రీ కళాశాల నుండి స్థానిక బస్టాండ్ వరకు ఏబీవీపీ నాయకులతో కలిసి విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నూతన భవనం ఏర్పాటు చేయాలని, అన్ని రకాల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీసం వాచ్మెన్ కూడా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సరిపడా తరగతి గదుల నిర్మాణంతో పాటు త్రాగునీటి సౌకర్యం, మౌలిక వసతులు, వాష్రూమ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీజెడ్సీ వాళ్ళ క్లాస్ అయినప్పుడు మేము బయట కూర్చోవాల్సి వస్తుంది. మా క్లాసులు లేక టీచర్స్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. గర్ల్స్కి మాకు ఒకటే వాష్రూమ్ ఉంది, పోవడానికి ఇబ్బంది అవుతుంది. బాయ్స్కి అయితే అసలు వాష్రూమ్సే లేవు. ఇక్కడ రామాయంపేటలో డిగ్రీ కాలేజ్ ఉంది, కానీ రామాయంపేట వాళ్ళకే తెలియదు డిగ్రీ కాలేజ్ ఉందని. నేను డిగ్రీ కాలేజ్ రామాయంపేటలో చదువుతున్నాను అంటే డిగ్రీ కాలేజ్ ఎక్కడ ఉందని అడుగుతున్నారు. ఇంకా మాకు వాటర్ ఫెసిలిటీ కూడా లేదు. అది కూడా ఒకటే బబ్బులు ఉంటాయి. సార్ వాళ్ళు రామాయంపేటకి వచ్చి వాటర్ నింపుకొని పోతున్నారు. సార్ వాళ్ళు మా క్లాసెస్ చెప్పాలా, వాటర్ ఇట్లా బయటకు పోయి వాటర్స్ అవి తెచ్చుకోవడానికి ఉండాలా? మీరే చెప్పాలి. మాకు మైనంపల్లి రోహిత్ రావు గారు స్పందించాలని నేను కోరుకుంటున్నాను. మాకు వెంటనే అన్ని వసతులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఏబీవీపీ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఎందుకంటే రామాయంపేటలో గత 3 సంవత్సరాల క్రితము రామాయంపేటకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాంక్షన్ అయింది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు అడ్మిషన్స్ ఉన్నాయి రామాయంపేటలో డిగ్రీ కాలేజీలో. ఇప్పటి వరకు కాలేజ్ శాంక్షన్ అయ్యి 3 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటి వరకు ఆ కాలేజీలో మహిళలకి ఒకటే వాష్రూమ్ ఉంది. మహిళలకు ఒకటే వాష్రూమ్ ఉంది. బాయ్స్కి వాష్రూమ్స్ లేక బాయ్స్ అందరూ బయటకు పోయే పరిస్థితి రామాయంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పడింది. రామాయంపేటలో రామాయంపేటలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో తాగుదామన్నా కానీ వాటర్ ఫెసిలిటీ లేదు. క్లాస్ రూమ్లలో విద్యార్థులు పెరిగే కొద్దీ క్లాస్ రూమ్ల సంఖ్య తగ్గుతుంది, కానీ క్లాస్ రూమ్ల సంఖ్య పెరుగుతలేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మేము ఈ ప్రాబ్లం మీద కలెక్టర్ గారికి ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం ఇచ్చినా కానీ ఇంతవరకు స్పందించకపోవడము సిగ్గుచేటు. వెంటనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసినా సరే ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి న్యాయం జరిగేంత వరకు ఏబీవీపీ ఫైట్ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. జై హింద్, జై భారత్.